నా పేరు పాలడుగు రమేష్. నేను మహాజన సోషలిస్ట్ పార్టీ రాష్ట్ర నాయకుడిని. మందకృష్ణ గారి స్థాపించిన పార్టీలో గౌరవనీయులు మాన్యశ్రీ మందకృష్ణ గారికి, మీడియా మిత్రులకు, నా సోదరుడు తమ్ముడు ఒంగోలు పట్టణ ఎంఆర్పిఎస్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి గుంటూరి ప్రభుదాస్ గారికి నా ప్రత్యేక సామాజిక విప్లవ ఉద్యమ వందనాలు. ప్రధానంగా గౌరవనీయులైనటువంటి మందకృష్ణ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు తమ్ముడు గుంటూరి ప్రభుదాస్ ఒంగోలు పట్టణంలో జెండా ఆవిష్కరణలు 1వ తేదీ నుంచి మొదలు పెడతాడు. దాదాపు పట్టణంలో ఉన్నటువంటి మాదిగపేటలు కానివ్వండి, అట్లాగనే నేషనల్ హైవే వద్ద కానివ్వండి, లేకపోతే పట్టణానికి చుట్టుపక్కల ఉన్నటువంటి దగ్గర ఉన్న విలేజ్లో అయినటువంటి కానీ 20 గ్రామాల్లో జెండా ఆవిష్కరణలను నిర్మించడానికి కార్యాచరణ సిద్ధం చేశాడు. ఆ తమ్ముడు అలా ఉద్యమం ప్రకారంగా అన్న ఆదేశాల ప్రకారంగా వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఇంకా ముందుకు ఎన్నెన్నో కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాను. ప్రధానంగా ఎంఆర్పిఎస్ అనేటువంటి ఉద్యమం ఒక బ్రాండెడ్ ఉద్యమంగా మారింది ఈరోజు. దానికి కారణం మాన్యశ్రీ గౌరవనీయులైన మందకృష్ణ గారు. ఆయన శ్రమ, ఆయన కష్టం, ఆయన అహర్నిశలు కృషి చేసి ఎంఆర్పిఎస్ అనేటువంటి తన జాతి బిడ్డలను ఒక జెండాగా చేర్చి ఎంతో బృహత్తరమైన ఉద్యమాలు నడిపాడు. ఆ ఉద్యమ ప్రభావమే ఒక మాదిగలకే కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి అణిచివేతకు గురి అయినటువంటి అన్ని కులాలకు ఆయన అండగా నిలబడ్డాడు. మాల సామాజిక వర్గానికి అనేక దాడుల్లో ఆయన ముందుండి నిలబడ్డాడు. చీమకుర్తి కానివ్వండి, లేకపోతే లక్ష్మీపేట కానివ్వండి, లేక ఇంకా అనేకమైనటువంటి మాలను చేసినటువంటి మారణ హోమంలో ఆయన నిలబడ్డ సందర్భాలు ఉన్నాయి. అలాగే మాల అధికారుల మీద దాడి చేసినప్పుడు మందకృష్ణ గారు అండగా నిలబడి ఎవరైతే దాడి చేశారో వాళ్ళని అటాక్ చేసి ఈ ఎంఆర్పిఎస్ సైనికులను ముందు పెట్టి క్షమాపణలు చెప్పించినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎంఆర్పిఎస్ అనేది ఉద్యమం అది న్యాయబద్ధమైంది, సామాజికమైనది, అది న్యాయ పంపిణీ అయినది. ఎందుకంటే వర్గీకరణ అంటేనే అది న్యాయమైనది. బుద్ధిష్ట కాలంలో తీసుకుంటే ఆయన న్యాయ పద్ధతిలో వర్గీకరణ కోరుకున్నాడు. నీటి వనరులను సమానంగా పంచమన్నందుకే ఆయన్ని ఓడించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ దేశంలో స్వేచ్ఛ, స్వతంత్రాలు, సమానత్వం, ప్రతి ఫలం అందరికీ అందాలని, ఈక్వాలిటీగా అందరికీ పంపిణీ చేయాలని చెప్పని కోరుకున్నాడు. అది వర్గీకరణ కాదా అని నేను అడుగుతున్నాను. లోకాయుక్తులు అడిగారు అందరికీ సమన్యాయం జరగాలని, అది వర్గీకరణ కాదా అని నేను అడుగుతున్నాను. అలాగే ఈ మాన్యశ్రీ మందకృష్ణ గారు 30 సంవత్సరాల నుంచి అనేక పోరాటాలు, అనేక ధర్నాలు, అనేక రాస్తారోకులు, అనేక ఒత్తిడిలు, అనేక ఘర్షణలతోటి ఆయన ఉద్యమాన్ని ప్రభంజతంగా చేస్తూ కోట్లాది మందిని కవాతు దీపించి ర్యాలీలు దీపించినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. దాన్ని ఈ ప్రజానీకం, ఈ ఇంకొక సామాజిక వర్గం ఎందుకు ఒప్పుకోరని నేను అనుకుంటున్నాను. వర్గీకరణ ముగిస్తే మనం మరో రాజ్యాధికారం వైపు వెళతామని నా సోదరులను నేను మనవి చేసుకుంటూ మనము ఐక్య వేదికతోటి ఐక్యంగా ముందుకెళ్ళి మాన్యశ్రీ మందకృష్ణ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఆయన చేస్తున్నటువంటి గొప్ప కార్యక్రమాలకి మద్దతుగా నిలబడుతూ మన గుంటూరు ప్రభుదాస్ ఇంకా ముందుకి నడవాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రతి గ్రామంలో ఎంఆర్పిఎస్ జెండా ఆవిష్కరణ మొదలుపెట్టిన మన ఒంగోలు పట్టణ అధ్యక్షులు గుంటూరి ప్రభుదాస్ అన్న గారికి అభినందనలు తెలుపుకుంటున్నాను. ఇలా ఎంఆర్పిఎస్ ప్రతి ఒంగోలు పట్టణంలో ఇంకా బలోపేతం అవ్వాలని, ప్రతి ఊరిలో బాగా జెండా ఆవిష్కరణలు జరగాలని మనస్ఫూర్తిగా కృష్ణ ఆదేశాల మేరకు నడుచుకుని అందరినీ కలుపుకొని పోతారని అభినందనలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను.